దేవుళ్ళగా కొలిచే దేశం మనది. అందుకే వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో హాస్పిటల్ మెట్లెక్కినప్పుడు, రోగం నయమైనప్పుడు మనకి వాళ్ళు దేవుళ్ళలా కనిపిస్తారు. ఒక్కోసారి మన ప్రాణాలను కూడా దేవుళ్ళలా కాపాడతారు. కానీ కొందరుంటారు చిన్న చిన్న కారణాలకే డాక్టర్లపై అటాక్ చేసేస్తూ ఉంటారు. ఈ మధ్యనే మహారాష్ట్రలో మనం చూసాం డాక్టర్లపై దాడి చేసిన సంఘటన. వాళ్ళు అసలు మనుషులేనా అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడే. ఒక శివసేన కార్పొరేటర్ తన రాజకీయ బలుపు చూసుకొని హాస్పిటల్ సిబ్బందిపైకి దాడికి తెగబడ్డాడు. ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని డాక్టర్లు కనీసం అసలు ఊహించను కూడా ఊహించరు. అందుకే డాక్టర్లు, నర్సులు పెద్ద ఎత్తున నిరసనకు దిగుతూ ఉంటారు. దేశంలో వరుసగా డాక్టర్లపై జరుగుతున్న ఈ దాడులు చూస్తుంటే వాళ్ళ భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు కూడా ఇదే రకంగా మండిపడ్డాయి. అసలు మహారాష్ట్రలో ఏం జరిగింది? డాక్టర్ల డిమాండ్లేంటి? పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు అన్నది ఒక్కసారి మనం చూస్తే మహారాష్ట్రలో థానే అనే జిల్లా డోంబివ్లీలో ఈ నెల 7న ఒక తీవ్ర సంఘటన అయితే జరిగింది. శాస్త్రి నగర్ హాస్పిటల్లో శివసేన కార్పొరేటర్ రమేష్ మాత్రా, ఆయన అనుచరులు కలిసి డాక్టర్లతో పాటు ఇతర సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. అప్పుడే పుట్టిన ఓ శిశువుకి నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్ కావాలని అడిగారు. అప్పటికే బెడ్స్ అన్ని ఫుల్గా ఉండటంతో అవైలబుల్ లేవు అని డాక్టర్లు చెప్పారు. అందుకే వేరే హాస్పిటల్కి తీసుకెళ్లమని సజెస్ట్ కూడా చేశారు. అంత మాత్రానికే ఆ కార్పొరేటర్ కి కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫ్రీగా వస్తుంది కదా. సో డాక్టర్లతో పాటు హాస్పిటల్ స్టాఫ్ మీద కూడా దాడికి పాల్పడ్డాడు. మీరు ఆ విజువల్స్ లో కూడా చూస్తే మీకు కూడా కోపం వచ్చేలా ఉంటుంది. ఆ విజువల్స్ ఆడ మగ అనే తేడా లేకుండా ఆ దుర్మార్గులంతా కలిసి హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర స్టాఫ్ మీద ఎలా దాడి చేశారో చూస్తే మనకు కూడా రక్తం మరుగుతుంది. ఈ దాడిలో డాక్టర్ వైభవ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ అటాక్ తర్వాత భయపడిన డాక్టర్ సలూన్కే తన జాబ్కే రిజైన్ చేసి సిటీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిజంగా ఎంత బాధాకరం. మహిళా డాక్టర్ ఫోన్ తీసి విసిరి కొట్టారు ఆ కార్పొరేటర్ మనుషులు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లలో ఒక తీవ్ర ఆగ్రహ జ్వాలని రేకెత్తించింది. డాక్టర్లు, నర్సులు పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు. హాస్పిటల్లో సెక్యూరిటీ పెంచాలని, దాడికి పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు నిరసన చేయడం ఏంటి? అలాంటి ఒక ఘటన జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలి. దాడి జరిగిన తెల్లారి అంటే ఆ నెల 8న కార్పొరేటర్ రమేష్ మాత్రా థానే పోలీసులకు లొంగిపోయాడు. తర్వాత పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పడంతో థానే సివిల్ హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. ఇక అధికారంలో ఉన్న మహాకూటమిలో భాగమైన శివసేన లీడర్ ఇలాంటి దాడికి పాల్పడటం విమర్శలకు కూడా తావిచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఏ హాస్పిటల్లో అయినా హాస్పిటల్ మెయింటెనెన్స్ అనేది డాక్టర్ల చేతిలో ఉండదు అన్న విషయం ఎవ్వరూ కూడా గ్రహించరు. దాన్ని నిర్వహించే వాళ్ళు వేరే ఉంటారు. అయినా బెడ్ ఖాళీ లేదు అన్న ఒక సింపుల్ రీజన్ కి డాక్టర్లను కొట్టడం ఏంటి? వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి బెడ్స్ ఖాళీ లేకపోతే. లేదా డాక్టర్ల మీద దాడి చేసినంత మాత్రాన బెడ్ వచ్చేస్తుందా? అధికారం మతం తలకెక్కి కాకపోతే ఎంత తమ ప్రభుత్వం అధికారులు ఉంటే మాత్రం ఇలా జనమంతా వాళ్ళకి అణిమణిగి ఉండాలా? డాక్టర్లు కూడా వాళ్ళకి అణిగిమణిగి ఉండాలా? అసలు ప్రాణం పోసే దేవుళ్ళ మీద దాడులు చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? ఎంత పొలిటికల్ లీడర్ అయితే మాత్రం ఎవరిని పడితే వాళ్ళని కొడితే చెల్లుతుందా? రాజ్యాంగం, చట్టాలు, పోలీసులు, న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? వాటిని ఈ పొలిటికల్ లీడర్స్ ఎందుకు లెక్క చేయరు? అసలు మనం హాస్పిటల్కి వెళ్తున్నామంటే రోగం నయం కావాలని కోరుకుంటాం. క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటారు. నీ గురించి నువ్వు ఇంతగా ఆలోచించినప్పుడు మరి డాక్టర్ల గురించి కూడా ఎందుకు ఆలోచించవు? వాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళు మన ప్రాణాలు కాపాడటానికి, మన రోగాలు నయం చేయటానికి ఎన్ని కష్టాలు పడతారో కనీసం ఎవరైనా ఊహిస్తారా? తన దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్నైనా ఆరోగ్యవంతుడిగా చేసి ఇంటికి పంపాలని ప్రతి డాక్టర్ అనుకుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన దగ్గరున్న పనికిమాలిన ఆవేశాన్ని, అక్కర్లేని కోపాన్ని డాక్టర్ల మీద చూపిస్తున్నాం. మనం క్షేమంగా ఉండాలని మన ఫ్యామిలీ ఎలా కోరుకుంటుందో డాక్టర్ కుటుంబం కూడా అంతే కదా. ఆయన కూడా మనలాగే మనిషే కదా.
కాకపోతే మనలాగా దుర్మార్గుడు మాత్రం కాదు, మనకు ఆవేశం వస్తే దాడి చేస్తాం. కానీ డాక్టర్ మాత్రం మనం ఎంత సీరియస్ కండిషన్లో ఉన్నా బతికించాలని తపన పడతాడు, ప్రాణం పోయాలని ప్రయత్నం చేస్తారు. ఆ మాత్రం సెన్స్ కూడా లేకుండా కేవలం బెడ్ లేదన్నంత మాత్రాన ఆ కార్పొరేటర్ డాక్టర్ల మీద ఎందుకు దాడి చేయాలి? అంత బలుపేంటి? పొలిటికల్ లీడర్లంటే మనలాంటి మనుషులేగా, వాళ్ళేం పైనుంచి ఊడిపడలేదుగా. రాజకీయాలకు రాగానే, పదవి రాగానే వాళ్ళకేమైనా కొత్తగా కొమ్మలు మొలుచుకొస్తాయా? మనం ఓట్లేసి గెలిపిస్తేనే వాళ్ళు గెలిచారు. రేపు ఇదే జనం ఓడగొడితే ఇంట్లో గోళ్లు గెలుకొని కూర్చుంటారు. ఆ మాత్రం సోయి కూడా లేకుండా ప్రాణదానం చేసే డాక్టర్లపై ఎందుకు దాడులు చేస్తున్నారు? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇదే కార్పొరేటర్ని పోలీసులు అరెస్ట్ చేస్తే నాకు ఆరోగ్యం బాగోలేదు అంటూ ఇంకో హాస్పిటల్కి వెళ్ళాడు. అంటే డాక్టర్లను కొట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరే రోగం నయం చేయించుకోవడానికి వచ్చాడనమాట. ఇప్పుడు డాక్టర్లే అవసరమయ్యారు కదా, మరి ఇదే కార్పొరేటర్కి మేము నయం చేయము అని డాక్టర్లంతా భీష్మించి కూర్చుంటే ఏం చేస్తాడు? అప్పుడేగా బుద్ధొచ్చేది. మనం మర్చిపోతున్న ఒక నిజం ఉంది. కోవిడ్ మహమ్మారి టైంలో మనం అంతా ఇళ్లకే పరిమితమైతే ప్రాణాలు పణంగా పెట్టి మన కోసం పోరాడింది ఈ డాక్టర్లొక్కరే. వాళ్ళ భార్య పిల్లలను వదిలేసి రోజుల తరబడి హాస్పిటల్లోనే ఉండి సేవ చేశారు. పీపీఈ కిట్లలో ఉక్కపోతతో నరక యాతన అనుభవించారు. రాత్రింబవళ్లు కంటి మీద కునుకు లేకుండా తమ ఇళ్లకు కూడా వెళ్లకుండా లక్షల మంది ప్రాణాలను నిలబెట్టారు. వాళ్ళలో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. డాక్టర్లు కూడా మనుషులే అని అప్పుడు ఎవరైనా గమనించారా? మన కోసం వాళ్ళ ప్రాణాలను బలిచ్చినప్పుడు ఎవరైనా గుర్తించారా? అప్పుడు మనం ఆ డాక్టర్లను దేవుళ్ళు అని కొనియాడాం, కానీ చప్పట్లు కూడా కొట్టాం, దీపాలు వెలిగించాం, హెలికాప్టర్లతో పూల వర్షం కూడా కురిపించాం. మరి ఇప్పుడేమైంది ఆ పూల వర్షం? 2 ఏళ్లు తిరిగేసరికి అంతా మర్చిపోయారు. ఆ దేవుళ్లపైనే దాడులకు తెగపడుతున్నారు. ఇదేనా మన కృతజ్ఞత? ఇదేనా మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం? ఇదేనా మనం వాళ్ళకు కురిపించే పూల వర్షం? జనంలో మార్పు రావాలి. వైద్య వృత్తిపై గౌరవాన్ని పెంచుకోవాలి. డాక్టర్ చెప్పే విషయాలను ఓపిగ్గా వినాలి. రోగి పరిస్థితి గురించి, చికిత్స విధానం గురించి స్పష్టంగా ఆ డాక్టర్లను అడిగి తెలుసుకోవాలి. కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అలాగే హాస్పిటల్ యాజమాన్యాలు కూడా కొన్ని రకమైన చర్యలు తీసుకోవాలి. పేషెంట్ బంధువులకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలి. రోగి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరిస్తూ ఉండాలి. దీనివల్ల చాలా వరకు అపోహలను, ఆవేశాలను కూడా నివారించవచ్చు. ఈరోజు మనం ఒక డాక్టర్ను కొడితే రేపు మనకు వైద్యం చేయడానికి ఇంకో డాక్టర్ ముందుకొస్తాడా? ఖచ్చితంగా భయపడతాడు. ఈరోజు మనం ఒక హాస్పిటల్ను నాశనం చేస్తే రేపు మన ప్రాణాలను నిలబెట్టే వ్యవస్థే లేకుండా పోతుందన్న సోయి ఎందుకుండదు? ఇది మనందరి సమస్య, కేవలం డాక్టర్ల సమస్య కాదు. ప్రభుత్వం, ప్రజలు, డాక్టర్లు, హాస్పిటల్ యాజమాన్యాలు అందరూ కలిసి కట్టుగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలి. డాక్టర్ల భద్రతకు భరోసా ఇవ్వాలి. వాళ్ళు నిర్భయంగా, ప్రశాంతంగా తమ డ్యూటీ చేసే వాతావరణాన్ని మనమంతా కల్పించాలి. లేకపోతే మన ఆరోగ్య వ్యవస్థను మన చేతులతోనే మనమే నాశనం చేసుకున్నట్లవుతుంది. ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా మేల్కొందాం, డాక్టర్లను గౌరవిద్దాం, వాళ్ళ సేవలను గుర్తిద్దాం, దాడుల సంస్కృతికి స్వస్తి పలుకుదాం. అదే మనకు, మన భవిష్యత్ తరాలకు శ్రేయస్కరం.